తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రైతులు ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్నారు. మే మొదటి వారంలో ఎండలు తీవ్ర రూపం దాల్చిన అడపాదడపాగా కురుస్తోన్న వర్షాలు సాగుపై ఆశలు నింపాయి. వానాకాలం సాగు ప్రణాళికలను ఉమ్మడి నిజామాబాద్ వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. గడిచిన వానాకాలం చీడపీడలు తెగుళ్లతో పాటు పంట దిగుబడులు రాక అన్నదాతలకు నష్టాలే మిగిలాయి. ఇటు వేసవిలోనూ సాగునీటి ఇబ్బందులు తలెత్తి దిగుబడులకు అవకాశం లేకుండా పోయింది. రానున్న వర్షాకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసి రైతులకు మేలు చేకూరే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రణాళికను ఖరారు చేసి రైతులను సాగు కోసం సన్నద్దపరుస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైతులు ఈ వర్షాకాలంలో ఎంత మొత్తంలో సాగు చేస్తారో వ్యవసాయ అధికారులు ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ఏడాది 5,13,356 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ ప్రణాళికలను సిద్ధం చేశారు. జిల్లాలోని నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులు ఉండడం, బోర్ల కింద ఎక్కువ పంటలు వేస్తుండటంతో 4,18,000 ఎకరాల సాగవుతోందని అంచనా వేశారు. కాగా నిర్ణయించిన ప్రణాళికలో 75% పైగా వరి పంట సాగు ఉంటుందని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాకి సంబంధించిన ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఖరీఫ్లో మనం ఈ సంవత్సరం 5,18,000 ఎకరాల్లో మనం సాగు చేయడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాము. అందులో మనకి వరే 3,13,000 ఎకరాల్లో వరి సాగు చేయడం జరుగుతుంది. తర్వాత ఫాలోడ్ బై సోయాబీన్ 85,633 ఎకరాల్లో కూడా సోయాబీన్ సాగు చేయడం జరుగుతుంది. మనకి వీటికి కావాల్సిన సీడ్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ప్లేస్ చేయడం జరిగింది. మనకి ఆల్రెడీ ప్రైవేట్ మార్కెట్లో కాటన్ హైబ్రిడ్స్ పొజిషన్ చేయడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల వరి విత్తనాలు కూడా తెప్పించి పెట్టారు. ఫైన్ వెరైటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఖరీఫ్కి యూరియా 50,908 మెట్రిక్ టన్నులు కావాలని, తర్వాత డిఏపి 13,143 మెట్రిక్ టన్నులు కావాలని, పొటాష్ 8,696 మెట్రిక్ టన్నులు కావాలని, అలాగే కాంప్లెక్స్ ఎరువులు 33,250 మెట్రిక్ టన్నులు కావాలని మనం రిక్వైర్మెంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మంత్ వైజ్గా మనకి ఫర్టిలైజర్ ప్లాన్ వస్తుంది కమిషనరేట్ నుంచి. ఆ రకంగా ఏ మంత్కి ఎంత అన్నది మనకి అలాట్ చేసి మనకి పంపించడం జరుగుతుంది. ఎటువంటి కూడా ఎరువుల కొరత లేదు. బఫర్ స్టాక్స్ కూడా మనకి మార్కెట్లో మనం పెట్టడం జరిగింది. ఇక వరి పంట తర్వాత సోయాబీన్ పంట 58,715 ఎకరాలు, మొక్కజొన్న 32,182 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 3,11,000 మంది రైతులుండగా 5,20,000 ఎకరాల సాగు భూములున్నాయి. ఇప్పటికే పచ్చిరొట్ట ఎరువులైన జనుము 1,262 క్వింటాళ్లు, జీలుక పంటకు సంబంధించిన 5,200 క్వింటాళ్ల విత్తనాల పంపిణీని ప్రారంభించారు. వానాకాలంలో జిల్లాలో 5,14,686 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయనున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి మరో వారం గడువు ఉండడంతో వరి నారు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోనే ముందస్తుగా వరి సాగు చేసే ప్రాంతంగా పేరొందిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, మూస్రా, కోటగిరి, బోధన్ తదితర మండలాల్లో రైతులు సాగు పనులను ప్రారంభించారు. వాతావరణ పరిస్థితులతో పాటు ముందస్తుగా వరి సాగు చేయడం ద్వారా కోతల సమయంలో అకాల వర్షాల బారిన పడకుండా ఉండొచ్చునని రైతులు తెలుపుతున్నారు. ఈ సంవత్సరం వానాకాలంలో 5,50,000 ఎకరాల వరకు పంటలు వేస్తారని మా డిపార్ట్మెంట్ అంచనా ఉంది. దాంట్లో 4,30,000 వరకు కేవలం వరియే ఉంటుంది. ఇతర పంటల్లో మనకు మొక్కజొన్న, సోయాబీన్, మళ్ళీ అపరాలు, కొంచెం కాటన్ కూడా ఉంటుంది. కాటన్ తక్కువ ఉంటుంది, 3,000 కన్నా తక్కువ ఏరియాను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక దానికి గాను మనకు విత్తనాలు అయితే దానికన్నా ముందు మేము సబ్సిడీ 60% సబ్సిడీ మీద జీలుగా విత్తనాలు సబ్సిడీ మీద సరఫరా చేస్తూ ఉన్నాము. అయితే ఇది దాదాపు మనకు 65 కౌంటర్స్ ద్వారా తెలంగాణ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు సప్లై చేసిన జీలుగా విత్తనాలు సప్లై చేస్తున్నాము. మనకు 8,500 క్వింటల్స్ అలాట్ చేసినారు. దాంట్లో మనకు దాదాపులో 7,000 విత్తనాలు వచ్చినాయి. డిస్ట్రిబ్యూట్ కూడా ఉన్నాయి. ఇంకా సర్ప్లస్లో మాకు దాదాపు 800 క్వింటల్స్ ఇంకా ఉంది. అయితే సీజన్ బాగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంత డిమాండ్ లేదు. ఎరువుల విషయానికి వస్తే కాంప్లెక్స్ ఎరువులు కానీ, మనకు డిఏపి కానీ, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ పెద్దగా మనకు ఆల్వేస్ సప్లైస్ చాలా బాగా ఉంటాయి, షార్టేజ్ ఉండదు మనకు.
నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో వానాకాలం సీజన్ కోసం 60% రాయితీపై పచ్చిరొట్ట ఎరువులు, జీలుగా, జనుము విత్తనాలను రైతులకు పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టారు. రాయితీ లేకుండా ఇతర విత్తనాల సరఫరాకు కూడా చర్యలు చేపట్టారు వ్యవసాయ శాఖ అధికారులు. రైతులకు సరిపడా ఎరువుల సరఫరాకు చేపట్టినట్లుగా తెలిపారు.